నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా జైల్లో లగచర్ల రైతులను కేటీఆర్ పరామర్శించారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లగచర్ల ఘటనలో పేద రైతులతో పాటు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రమే కేసులు పెట్టి బురద చల్లుతున్నారని మండిపడ్డారు. పేద గిరిజన రైతులను కాంగ్రెస్ సర్కార్ హింసించిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతామన్నారు. ఇంటింటి సర్వే ఫారాలు మేడ్చల్లో జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రహస్యంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం రోడ్డున పడింది. శబరిమల ఆలయం తలుపులు సాయంత్రం తెరవనున్నారు. మకర విళక్కు పూజల కోసం 2 నెలలు భక్తులను అనుమతిస్తారు. శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధికార మార్కిస్టు పార్టీ ప్రభంజనం సృష్టించింది. 70% ఓట్లు సాధించి దశాబ్దాలుగా ఉన్న పార్టీలను మట్టి కరిపించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులతో ములాఖత్ అయ్యారు. బాధిత రైతులను పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. పలువురు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కూడా కేటీఆర్ వెంట ఉన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన నిరసనలో పేదలు సమిధలుగా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో పాల్గొనని వారిపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి జిల్లా కంది జైలులో రిమాండ్లో ఉన్న ఖైదీలను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. దాడి ఘటనలో పోలీసులు ముందుగా 70 మందిని అరెస్టు చేస్తే సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఆదేశాలతో అందులో కాంగ్రెస్ శ్రేణులను వదిలిపెట్టి 21 మంది బీఆర్ఎస్ శ్రేణులను రిమాండ్కు పంపారని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ను బద్నాం చేసేలా వ్యవహరిస్తున్న రేవంత్ తీరును తీవ్రంగా ఖండించారు. లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తమకే ఉండాలి, మార్కెట్లో 60-70 లక్షల ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే, మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే ఉన్న మొత్తం అట్లెట్లా ఒప్పుకుంటామని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్న లగచర్ల, హకీంపేట, ఆ పక్కనే ఉండే 2 తాండాల అన్నదమ్ములు ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోధిస్తున్నారు, ఆక్రోషిస్తూ ఉన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా, ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు. వాళ్ళు మరలబడితే 9 నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు. మేము అడిగినాం ఏం జరిగింది అని. ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్న మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 DCMలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత, ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ
అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసోళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి రారాజు. రేవంత్ రెడ్డి కాదు, అక్కడ రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈ 70 మందిని తీసుకపోతే 2 డీసీఎంలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, తమ చాతగాని తనాన్ని 9 నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారులకు జరిగిన పరాభవానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లగచర్ల దాడి ఘటనలో ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కొట్టారని మేజిస్ట్రేట్ ముందు చెబితే కుటుంబ సభ్యులపై దాడి చేస్తామని హెచ్చరించారన్నారు. పోలీసులంతా కలిసి 3 గంటల పాటు 3rd డిగ్రీ ప్రయోగించారన్నారు. వందల మంది పోలీసులు కాంగ్రెస్ శ్రేణులు నిందితుల ఇళ్లపై దాడులు చేసి మహిళలు, వృద్ధులు, పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు కేటీఆర్. ఇంకా అరాచకం ఏంటంటే 21 మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు. ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మేజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకు పంపినారు. ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే, ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో 100 మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజాలు తన్నుకుంటూ, గుద్దుకుంటూ, పగలగొట్టుకుంటూ, ప్రైవేటు వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ముసలోళ్ళని భయభ్రాంతులు, పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. కొడంగల్లో రేవంత్ రెడ్డి పేద, బడుగు, బలహీన, సన్నకారు రైతుల భూములు గుంజుకొని తన అల్లుడికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని కేటీఆర్ హెచ్చరించారు. కొడంగల్ మాదిరిగా తెలంగాణ మొత్తం మరలబడుతుందని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నాయకులను జైల్లో పెడితే పెట్టావు కానీ పేద ప్రజల జోలికి వెళ్లొద్దని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 21 కుటుంబాల ఉసురు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి తగులుతుందన్నారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన కేటీఆర్ వారందరినీ బెయిల్ ఇప్పించేలా న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. నీ పదవి కూడా 5 ఏళ్ళే. అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఎల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు, చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఒకటి మాత్రం పక్కా, పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు, చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా. నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. నీకు బాగా ఉన్నది, ఏదో కుట్ర అని చెప్పాలి, ఏందో జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు. సరే, రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు, మేము చూసుకుంటాం. ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు, మేమేం వదిలిపెట్టాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఈ 21 మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఉసురు నీకు, నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది. ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్లో గెలిచినవో, ఏ పేద ప్రజలకైతే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో, ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు, తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలన్నిటికీ కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. తప్పకుండా 21 కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం.
రాఘవేంద్ర యాదవ్ అనే తమ్ముడికి నేను చెప్పిన, తమ్ముడు నా ఉద్యోగం ఏమవుతుంది అన్నా అని అడిగిండు. నీ ఉద్యోగం ఏం కాదు, రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే నీ ఉద్యోగం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం, నీ ఉద్యోగం పోనీయం తమ్ముడు అని చెప్పిన. అట్లాగే మిగతా తమ్ముళ్ళు కూడా ఎవరైతే భయపడుతున్నారో ఇవాళ తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు, పోలీసు వాళ్ళ దురాగతాలకు భయపడుతున్నారో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని ఇంతకంటే పీకేదేం లేదు. ఇప్పటికే కేసులు పెట్టిండ్రు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు, ఇక జైలు అనేది తెచ్చి పెట్టిండ్రు. ఇంతకంటే మీకేం పీకేదేం లేదు. ఇంకా ఆడ జరిగిన దాన్ని ఏదో దానికి మసిపూసి మారేడికాయ చేసి పెద్దగా చేసే ప్రయత్నం చేసి తన అసమర్థతను, తన చేతగాంతనాన్ని, తన చేవలేనితనాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన 14,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సీఎం రేవంత్ తన అన్నదమ్ములకు అప్పచెబుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ఫార్మా విలేజీల ఏర్పాటు నిర్ణయాన్ని ఖండించిన కేటీఆర్ బాధిత రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సర్కారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. రేవంత్ రెడ్డికి చాతనైతే తమతో కొట్లాడాలన్న కేటీఆర్ పేద ప్రజల జోలికి వెళ్లొద్దన్నారు. కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర 14,000 ఎకరాలు సేకరిస్తే అది వద్దు, రద్దు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అన్నగాన్లకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల సమర్పణ చేస్తా, ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో, ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక 20 ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో, ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే, న్యాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది, న్యాయంగా రావాల్సింది పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం. ఇవాళ సంగారెడ్డి కేంద్ర జైల్లో ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటే, 30-40 కిలోలు కూడా లేని పిల్లలు, వాళ్ళు పాపం మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు, బట్టలు కూడా చక్కగా లేవు, వాళ్ళు కలెక్టర్ను కొట్టిండ్రు, అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చేతనైతే మాతోని కొట్లాడు, చేతైతే రాజకీయ నాయకులుగా మాతోని తలపడు, అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు. బేషరతుగా ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి, వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ, ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని, రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం. ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. పేద గిరిజనులపై రేవంత్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ప్రజలను ఒప్పించడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. భూములు ఇవ్వబోమన్న రైతులపై ఇంతటి దాష్టికానికి పాల్పడతారా అని ప్రశ్నించారు. లగచర్ల ఘటనలో సంబంధం లేని వాళ్లను కూడా కొట్టి అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా లగచర్లతో రైతులతో కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు ములాఖత్ అయ్యారు. అమాయకుల ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మరి అదే ప్రజల మీద బలవంతంగా వాళ్ళ భూములను లాక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళు ఇవ్వనని చెప్పేసరికి వాళ్ళ మీద లాఠీ చార్జీలతో బలవంతపు కేసులను పెట్టి ఈరోజు జైలుకు పంపడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అక్కడ విలువలు చూస్తే 60 లక్షలు 70 లక్షలు ఉన్నటువంటి భూమి విలువను నువ్వు 10 లక్షలకి లాక్కునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. అమాయకులు ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా మీరు చిత్రహింసలు పెట్టి నానా తంటాలు పెట్టి వాళ్ళకి చూస్తూ ఉంటే బాధలు నడవస్తలేదు. వాళ్ళకి ఒక్కొక్కరు పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు నడవస్తలేదు. ఆ విధంగా ఏడుస్తున్నారు. అమాయకులను మీరు ఈ విధంగా ఏదైతే మీ పోలీసులను పెట్టి చాలా దారుణంగా లాఠీలతో కొట్టడం. 10 నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పియలేకపోయారు, కనీసం వాళ్ళతో మాట్లాడలేదు. ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన
పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందిరు. అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేటు. వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు కొంతమంది, ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టారు, నానా చిత్రహింసలు పెట్టారు. మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయిండు అని అంటే నిజంగా వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం. కానీ ఈరోజు జైల్లో వచ్చి అందరినీ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉండే పేదలను, గిరిజనులను పావులుగా వాడుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేసే సంక్షేమంతో పాటు అదనంగా అన్నీ ఇస్తామని, అందులో అసైన్డ్ భూములు పట్టాలు ఇస్తే అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తామన్నారు. ఇంత దారుణంగా మా భూముల మీద, మా ఇండ్ల మీద మాకు హక్కు లేకుండా మమ్మల్ని బందిపోటులాగా మరి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం దారుణం అని చెప్పి మా నాయకుడి కాళ్ళ మీద పడి బోర్నా అని వాళ్ళు విలపిస్తుంటే నిజంగా చాలా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. ఇదేం బాధ, తెచ్చుకున్న తెలంగాణలో ఇంత బాధలా? ఏ వర్గం బాగుపడాలని రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ పేద వర్గాల వాళ్ళు 10 సంవత్సరాలు రైతు బంధు వచ్చింది సార్, సంతోషంగా ఉన్నాము. బొంబాయిలో, దుబాయ్లో, తర్వాత పూణేలో బతికిన వాళ్ళము ఊర్లలో వచ్చి ఇప్పుడు బతుకుతున్నాం. ఇప్పుడే మరి మా భూములు గుంజుకుంటే మేము ఎట్లా బతకాలా, మేము ఏం తినాలా, మా పిల్లలు ఎట్లా బతకాలా, మాకు ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు, మా భూమి మాకు కావాలి, మేము బతుకుతామని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా 14 లక్షల మంది వలసపోయినటువంటి జిల్లా అది మాది. అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు, రెడ్డిలు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరు రైతులు కూడా మాకు భూములు పోతే మేము బతుకం సస్తాం. ఇక ఇప్పటికీ కొట్టి చంపినరు పోలీసులు. మళ్ళీ చెప్తే మళ్ళీ దంతం కొడక అంటే మేము చెప్పలేకపోయినాం సార్ అని చెప్పి వాళ్ళు దెబ్బలు చూస్తుంటే మాకు కూడా నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే జరిగితే కంచె సేన్ వేసినట్లయితుంది. ఇప్పటికైనా ఆలోచన చేయాలి, వెంటనే బేషరతుగా కేసులన్నీ మాఫ్ చేయాలి, విడుదల చేయాలి. ఇండ్లు గుడిసెలు, అందులో ఇండ్లు కాళ్ళు కులగొట్టిండ్రు, గట్టిగా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టిండ్రు. ఈరోజు మా భూములు మాకు కావాలంటే వీళ్ళని జైల్లో పెట్టిండ్రు. ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమందిని నిర్బంధిస్తారు? ఈ గడ్డ అనేది ప్రాణాలకు తెగించే గడ్డ. ఇది ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ధ్యాస పెట్టాలా కానీ ప్రశ్నించిన వాడిని జైల్లో పెడతాం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని మాట్లాడితే జైల్లో పెడతాం, కేసులు పెడతాం, కేటీఆర్ గారిని జైల్లో పెడతాం, సత్యవతి రాథోడ్ గారు జైల్లో పెడతాం, సవిత గారిని జైల్లో పెడతాం, మమ్మల్ని జైల్లో పెడతామంటే వీళ్ళని వదిలిపెట్టండి, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టండి. నిన్ననే మా నాయకుడు అన్నారు, పేద ప్రజల గురించి, రైతుల గురించి, మీ గురించి, తెలంగాణ మీ అందరి గురించి నన్ను జైల్లో పెట్టమనండి, ఎన్ని రోజులు పెడితే పెట్టమనండి, కసి తీర్చుకోమనండి, కానీ మా మీద కోపం ప్రజల మీద తీరుస్తారు చెప్పడం జరిగింది. కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే విడుదల చేసి కేసులన్నీ ఎత్తేయాలి. లేదంటే ఖచ్చితంగా ఈ గడ్డ ప్రజా ఉద్యమాల గడ్డ ఇది. అది ఏ రూపంగా వస్తుందో తెలియదు. అది దాన్ని ఖచ్చితంగా మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాపులర్ సింగర్ దల్జీత్ దోసాంజ్కు రంగారెడ్డి జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సింగర్తో పాటు దిల్ లుమినిటీ మేనేజర్, ఆర్గనైజర్స్ కు కూడా నోటీసులు పంపించారు. ఇవాళ శంషాబాద్ నోవాటెల్లో జరిగే లైవ్ షోలో రూల్స్ పాటించాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ షోలో చిన్నపిల్లలను, డ్రగ్స్, ఆల్కహాల్ వాడకూడదని, అదేవిధంగా రెచ్చగొట్టే విధంగా షో ఉండకూడదని ఆంక్షలు విధించారు. రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దరఖాస్తులు రోడ్డుపై దర్శనమిచ్చాయి. గతంలో ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఇలాగే రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అప్పుడే ప్రజల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. ఇప్పుడు మరోసారి కుటుంబ సర్వే దరఖాస్తులు మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కనిపించాయి. ఈ సర్వే ద్వారా పేదలకు మేలు జరుగుతుందని ఓవైపు సీఎం, మరోవైపు మంత్రులు ఊదరగొట్టారు. సర్వే వివరాలు బయటకు రాకుండా భద్రపరుస్తామని గొప్పలు చెప్పారు. కానీ ఇప్పుడు దరఖాస్తు ఫారాలు రోడ్డుపై దర్శనం ఇవ్వడంతో ప్రభుత్వంపై నమ్మకం పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడాయి. హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. అనంతరం రుద్రేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడుతోంది. Morning, Mother of Queen. కార్తీక పౌర్ణమి పర్వదినాన భద్రాద్రి రాములోరి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు రామయ్య దర్శనం కోసం బారులు తీరారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి గోదావరిలో కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. బాగుందయ్యా. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుండే గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి జాతర జరగనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం స్వామివారి కళ్యాణం, రథోత్సవం జరగనుంది. ఈ రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో కార్తీక శోభ నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మందమర్రిలో ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. వేద మంత్రోచ్చరణల మధ్య శివునికి ప్రత్యేక పూజలు చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలోని శైవ క్షేత్రాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు.
శివపార్వతులకు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, విశిష్ట పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో తులసి మాతకు, ఉసిరి చెట్టుకు మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయాలకు మహిళలు అధిక సంఖ్యలో తరలి రావడంతో సందడి నెలకొంది. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్పై స్కూల్లోనే దాడి జరిగింది. వ్యక్తిగత సెలవు తీసుకుని పాఠశాలలోనే ఉంటున్న ప్రిన్సిపల్ మమతపై ఆమె తమ్ముడు రాజశేఖర్, భర్త సంపత్ రాత్రి దాడి చేశారు. ఇది చూసిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనుమానం అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని ప్రిన్సిపల్ మమత జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న అధికారులు జిల్లా కన్వీనర్ సుస్మితను విచారణకు ఆదేశించారు. నా పేరు సుస్మిత అండి. నేను మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్స్ జగిత్యాల డిస్ట్రిక్ట్ కన్వీనర్. అయితే ఈ లక్ష్మీపూర్లో ఏదో ఇన్సిడెంట్ అయిందనేసి ఇన్ఫర్మేషన్ వచ్చాను నేను. అయితే పిల్లలతో ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు. అవుతాను కంప్లీట్ రిపోర్ట్ తీసుకొని మా పై అధికారులకు కూడా నేను అది ఇవ్వడం జరుగుతుంది. దాని మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా ఉంటుంది. తెలిసిన విషయం నిజమైతే క్లాసెస్ రన్ అవ్వడం అయితే రన్ అవుతాయండి. ఒకవేళ ప్రిన్సిపల్ లీవ్లో ఉన్న ఏటీపీ మేడం ఉంటారు ఇన్ఛార్జ్గా, అలాంటి వాటి మీద డిస్టర్బెన్స్ అనేది ఏముండదు. కానీ ప్రిన్సిపల్ బిహేవియర్ అని మీరు స్పెసిఫిక్గా చెప్తున్నారు కాబట్టి అది కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. అది నిజమే అని తెలిస్తే ఇంకా మా హైయర్ అథారిటీస్ ఏ యాక్షన్ ఇనిషియేట్ చేసినా తను తీసుకోవాల్సింది. మేడ్చల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్పోస్ట్ వద్ద ఉన్న రేణుకా ఎల్లమ్మ వైన్స్లో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి చొరబడి షాపులోని 8,000 నగదు, మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వైన్ షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దళారులు రైతులను నిండా ముంచుతున్నారు. చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో పత్తి కొనుగోళ్లలో పలువురు మోసానికి పాల్పడ్డారు. క్వింటాలకు 23 కిలోలు తేడా గుర్తించిన రైతులు దళారులను పోలీసులకు అప్పగించారు. పత్తి తరలించే వాహనాల టైర్ల నుంచి గాలి తీసేశారు. ఇప్పటికే గ్రామంలో పత్తి కొనుగోలు చేసిన రైతులకు ఒక్కో క్వింటాలకు 23 కిలోల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా గ్రామంలో దళారులు ఇప్పటి వరకు 200 క్వింటాల పత్తి కొనుగోలు చేసినట్టు రైతులు తెలిపారు. ఈరోజు పత్తి కాంటకు మేము ఇక్కడికి వరంగల్ నుంచి వెళ్ళి వేరే వారు వచ్చారు. వారు ఏంటంటే ఇంత ముందుకే ఆల్రెడీ మా బాబాయ్ కాంట పెట్టుకున్న పత్తిని వాళ్ళు మళ్ళీ కాంట పెట్టుకున్నారు. అయితే ఫస్ట్ సారి కాంట పెట్టుకున్నప్పుడు 6 క్వింటాల 18 కిలోలు వచ్చింది. వీరు వచ్చేసి కాంట పెట్టుకున్న వరకు 4 క్వింటాల 98 కిలోలు మాత్రమే వచ్చింది. ఆ వ్యత్యాసం చూసి మిగతా వాళ్ళకి ఇట్లా వచ్చేసి ఇక్కడికి నేను స్వయంగా 2 క్వింటాల 88 కిలోలు నేను పెట్టాను. అందులో 23 కిలోలు తేడా వస్తుంది. పోలీసు వాళ్ళకి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందిస్తాం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.